అచ్చమైన తెలుగు అమ్మాయి అన్నమాట. అందమైన అమ్మాయి కూడా. Beautiful smile, the beautiful face, the beautiful eyes. ఏముందో నవ్వే కన్నుల్లో, ఏముందో ఈ అమ్మాయిలో. నిక్ నేమ్ దీపు, కానీ మా మావయ్య మా అమ్మమ్మ పెట్టిన పేరేంటంటే కాంతమ్మ. నువ్వు నన్ను ఏం చెయ్యలేవురా. వెంటనే గుర్తొచ్చింది. పచ్చిపోతులు చూసినప్పుడు చెప్పాలి, నన్ను కాదు. అలా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇప్పుడు మీరు హీరోయిన్ గా చేస్తున్నారని చెప్పిన విషయం తెలిసిన తర్వాత మీ కన్వర్జేషన్ ఎలా ఉన్నది? ఫస్ట్ ఇలా మూవీస్ లోకి వచ్చానని తెలియగానే కాల్ చేసి, అదే కాంతో మొత్తానికి గెలిచేసావు నువ్వు, కాంతో మొత్తానికి గెలిచేసావు నువ్వు. ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు August 8th కి రిలీజ్ అవుతుంది కదా మీ బకాసురా మూవీ. కింద ఏంటది? హంగర్ కామెడీ. అంటే నా మెయిన్ రోల్ కళామ తల్లి రోల్, మదర్ ఆఫ్ మూవీస్. అది ఫిలిం నేమ్ వచ్చేసి ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు. అంటే టైటిలే చాలా డిఫరెంట్ గా ఉంటది, మూవీ ఇంకా డిఫరెంట్, ప్రమోషన్స్ ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. బాబాయ్ గారు పోతరేగలు చేయడానికి ఎంత బాబాయ్ గారు మిమ్మల్ని ఊహించుకోమన్నారు. కూల్ ఎక్కలేదా ఇంకా వాటర్. విజయ్ దేవరకొండ హాట్. అమ్మో ఇప్పుడు విజయ్ దేవరకొండ హాట్ అన్న రమ్య. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను విశామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక మంచి స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగిందనమాట. చాలా అంటే చాలా అచ్చమైన తెలుగు అమ్మాయి అన్నమాట, అందమైన అమ్మాయి కూడా. రైట్, ఆమె వచ్చేటప్పటికి మంచి గోదావరి స్లాంగ్లో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు సంబంధించి మంచి మంచి అవకాశాలను కూడా తెచ్చుకోవడం కూడా జరుగుతుంది. ఆవిడ ఎవరో కాదు, రమ్యప్రియ గారు. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? యా, సూపర్ అండి. యాక్చువల్ గా తెలుగు అమ్మాయి అని చెప్పని అంటే ఒక హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చాలా చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే బేసిక్ గా మనకి హీరోయిన్లు అనేటప్పటికి అయితే తమిళ్ గానీ లేకపోతే మద్రాస్, ఇది మన ముంబై గానీ ఇటు సైడ్ ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటారు. తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ థింగ్ అండి. అది మీ డైరెక్టర్ గారికి ఈ రోజు మంచి అప్రిషియేషన్ ఇవ్వాలన్నమాట ఆయనకైతే ఖచ్చితంగా. అంటే ఎలా, అంటే ఆయన దృష్టిలోకి ఎలాగా మీరు వెళ్ళారు? అంటే సమ్ కాస్టింగ్ త్రూ వెళ్ళా, నేను ఆడిషన్ కి వెళ్ళా. చాలా మంది ఆడిషన్స్ కి వస్తూ ఉంటారు, నేను ఒక 1 year నుంచి ట్రై చేస్తున్నాను. సో ఆ రోజు నేను జస్ట్ ర్యాండమ్ గా వెళ్ళాను. మనకి ఏమొస్తుంది అంటే మనకు అనిపిస్తుంది కదా, ఏమొస్తుందిలే మనకి, సర్లే ట్రై చేద్దాం అన్నట్టు వెళ్ళా. ఆడిషన్ ఇచ్చా, ఒక సీన్ ఇచ్చారు చేయమని, ఆడిషన్ ఇచ్చా, వీడియో తీసుకున్నారు, కాల్ చేస్తామని చెప్పేసి అన్నారు. 1 month అయిపోయింది, ఇంకా కాల్ రాలేదు. ఏముందిలే అన్నిటిలాగా ఇది పోయి ఉంటుంది అనుకున్నా. 1 month తర్వాత కాల్ వచ్చింది, 3 days లో షూట్ అని చెప్పి. షాక్ అయిపోయాను అనమాట. అంటే నేను సెలెక్ట్ అయ్యానా అన్నట్టు ఒక రకమైన షాకింగ్ ఫీల్ వచ్చింది. మీకు అప్పుడు షాకింగ్, అప్పుడు అంటే హీరోయిన్ సెలెక్ట్ అయ్యానని చెప్పి అంటే నేను ఆడిషన్ కి వెళ్ళినప్పుడే హీరోయిన్ క్యారెక్టర్ కనే అన్నారు. మూవీలో ఒక డైలాగ్ ఇచ్చే నన్ను ఆడిషన్ తీసుకున్నారు. కానీ ఏమనలే, తెలుగు అమ్మాయిని ఏం తీసుకుంటారులే అన్న ఇదితో నేను వెళ్ళా, సర్లే ట్రై చేద్దాం అన్నట్టు. బట్ లక్కీగా 1 month తర్వాత కాల్ వచ్చేసరికి షాక్ అయ్యాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఓ సూపర్. అసలు అంటే అక్కడ మీరు ఆడిషన్ ఇచ్చినప్పుడు అంటే గోదావరి స్లాంగ్ లో మాట్లాడారా లేదంటే నార్మల్ గా? అంతే, నేను నా స్లాంగ్ లోనే మాట్లాడా. వాళ్ళు పర్టికులర్ గా ఏం చెప్పలేదు, ఒక సిచ్యువేషన్ ఇచ్చారు, ఒక సీన్ ఇచ్చారు, దాన్ని మీరైతే ఎలా చేస్తారు, న్యాచురల్ గా చేయండి అన్నారు. నేను నార్మల్ నా స్లాంగ్ లో, నేను జనరల్ గా ఎలా మాట్లాడితే అలాగే మాట్లాడా. వీడియో బయట ఇచ్చాను, ఓకే నేను ఇంటికి వెళ్ళిపోయా. డైరెక్టర్ గారికి అది నచ్చింది అని చెప్పేసి. అంటే డైలాగ్స్ ఏమైనా చెప్పారా? డైలాగ్స్ అంటే నాకు సీన్ ఇచ్చారు, డైలాగ్స్ కూడా వాళ్ళు నాకు మీరు ఇలా చెప్పాలని ఇవ్వలేదు. నేను ఓన్ గా అంటే మూవీ డైలాగ్స్ లాగా ఒక సిచ్యువేషన్ ఇచ్చారు, దాన్ని నాకు నేను ఓన్ గా క్రియేట్ చేసుకుని చెప్పాను. అలా చెప్పారా? రైట్. అయితే యాక్చువల్ గా మీరు ఈ సినిమా కన్నా ముందు ఇంకో సినిమా కూడా చేశారు. అవును, ఇంకో సినిమా కూడా చేశారు. ఆ సినిమా ఇంకా రిలీజ్ కి ఇంకా దగ్గరలో ఉంది. ఏంటి ఆ సినిమా ఏంటి అసలు? ఫస్ట్ అది ఫిలిం నేమ్ వచ్చేసి ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు. అంటే టైటిలే చాలా డిఫరెంట్ గా ఉంటది, మూవీ ఇంకా డిఫరెంట్, ప్రమోషన్స్ ఇంకా డిఫరెంట్ గా ఉంటాయి. అదేంటంటే సింగిల్ షాట్ ఫిలిం అన్నమాట. ఆయన స్టార్ట్ చెప్పినప్పటి నుంచి కట్ వరకు 100 minutes నాన్ స్టాప్ యాక్షన్. అవును.
సో దానిలో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ చేసా. అది షూట్ 2 years బ్యాక్ జరిగింది. బట్ ఆయన ఏంటంటే సోలోగా వచ్చారు ఇండస్ట్రీలోకి. సో ఆయన అంటే ప్రమోషన్స్ చేసుకోవడం వాటి వల్ల కొంచెం లేట్ అయింది. ఈ September 18th రిలీజ్ అని అంటున్నారు. ఓ సూపర్ సూపర్. అయితే ఆయన కూడా పాపం చాలా వరకు కష్టపడి చేస్తున్నారు, ప్రమోషన్ చేస్తున్నారు. 1400 డైలాగ్స్ ఏమో అందులో అవునవునవును చెప్పారని చెప్పాను, నాన్ స్టాప్ గా. వాళ్ళు 6 months రిహార్సల్స్ చేశారు. 6 months ఆ 100 minutes నాన్ స్టాప్ డైలాగ్స్ అని 6 months రిహార్సల్స్ చేశారు, టేక్ లేకుండా. తర్వాత ఇంకా పర్ఫెక్ట్ టైం చూసుకుని షూట్ అనేది చేశారు. కాకపోతే ప్రమోషన్స్ వల్ల కొంచెం డిలే అయింది. సూపర్ సూపర్. రైట్, ఇప్పుడు బకాసుర గురించి వస్తే గనక ఇందులో మీరు హీరోయిన్ గా చేస్తున్నారు, ప్రవీణ్ గారికి పేరుగా చేస్తున్నారు. రైట్, అంటే ప్రవీణ్ గారితో ఎలా ఉంది ఆ సినిమాలో మీ కాంబినేషన్? ఎట్లా అనిపించింది ఆయనతో యాక్టింగ్? అంటే ఆయన మూవీస్ లో మనం ఇప్పుడు దాకా చూసిన ఫిలిమ్స్ లో ఆయన ఎంత ఫన్ చేస్తారు, ఎంత కామెడీగా ఉంటారు. రియల్ గా అంతకు మించి అన్నమాట. అంటే ఇప్పుడు సెట్ మొత్తం కామ్ గా ఉంటే ఆయన వాయిసే వినిపిస్తుంది. అంటే ఏదో ఒక డైలాగ్స్ వేసి నవ్వించడం, ఫన్ చేయడం అలా. సో చాలా ఫన్ ఆయన సెట్ లో ఉంటే. వైవాహర్ష గారితో ఏమైనా కాంబినేషన్స్ ఉన్నాయి? లేదు లేదు, వైవాహర్ష గారిది ఆయనది క్యారెక్టర్ మనం చెప్పకూడదు, బట్ ఆయనతో అది సస్పెన్స్, అది మెయిన్. ఓకే ఓకే రైట్. అంటే ఇంకా ఈ సినిమాకి వచ్చాడు ఫుల్ లెంత్ గా మీరు, అంటే అంత ముందు చేసిన మీరు 2 years బ్యాక్ చేసిన మూవీ కన్నా ఇది అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక మూవీ అట్మాస్ఫియర్ అనేది అక్కడ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ని రోజులు జరిగింది షూట్? మీ క్యారెక్టర్ ఎలా ఉంది? నాదైతే ప్రవీణ్ గారి పేరు కాబట్టి ఆఫీస్ లో క్యారెక్టర్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు మామూలుగా ఫిలిం చూసుకుంటే ఒక 5 బ్యాచులర్స్, బ్యాచులర్ లైఫ్ వాళ్ళు ఎలా ఉంటది, వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, బిజినెస్ పెట్టాలనుకుంటారు ఎలా పెడతారు, మధ్యలో ఈ దయ్యం గొడవ ఏంటి, అంటే వాళ్ళదంతా సెపరేట్ ఉంటది. నా రోల్ మొత్తం ఆఫీస్ లో ఉంటది. ప్రవీణ్ గారు ఆఫీస్ లో ఆయన కొలీగ్. సో ఆ టైప్ ఆఫ్ కాంబినేషన్ మాది. మిగతా కాంబినేషన్ అది ఇంకో డిఫరెంట్ ఉంటది. అంటే మూవీలో అన్ని ఉంటాయి ఆల్ ఇన్ వన్. సో అది కంప్లీట్ వేరు, మాది కంప్లీట్ వేరు. ఓకే. ఇప్పుడు శివ గారు, ఇప్పుడు ఎస్జే శివ గారు వచ్చాడు డైరెక్షన్, ఆయన రైటింగ్ కూడా ఆయనే, డైరెక్షన్ కూడా ఆయనే, ఆయనది కూడా ఆంధ్రనే. సో అంటే మీకు అనిపించిందా, అంటే ఆయన ఫస్ట్ డైరెక్షన్ చేస్తున్నారు, ఆయనది కూడా ఫస్ట్ డెబ్యూ చేస్తున్నారు, ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పన్నట్టుగా షూటింగ్ లో వాటిలో మీకు ఎలా అనిపించింది ఆయన చెప్పేటప్పుడు కానీ నరేషన్ చేసేటప్పుడు? స్టార్టింగ్ నరేషన్ చేసినప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మనకు స్టోరీ చెప్తున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. అది నరేట్ చేసే విధానం అవ్వచ్చు, ఏదన్నా ఇంకా అవ్వట్లేదు ఏంటని ఫీలింగ్ వస్తుంది. కానీ నాకు ఈ స్టోరీ లైన్ చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఆయన చెప్పే విధానం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అప్పుడే అనుకున్నా మంచి స్క్రిప్ట్ దీనిలో సెలెక్ట్ అయితే నెక్స్ట్ నుంచి కూడా నాకు ఆపర్చునిటీస్ బాగుంటాయి అని అనిపించింది. సో ఆయన ఫస్ట్ ఫిలిం లా అనిపించదు షూటింగ్ విధానం. అది కూడా ఏదైనా షార్ట్ అనుకున్నారంటే అది ఎన్ని టేక్స్ అన్నా అవ్వచ్చు. ఇప్పుడు నేను కొత్త, కొన్ని న్యూ ఫేసెస్ ఉన్నాయి. ప్రవీణ్ గారు ఇప్పటికే చాలా hundreds of ఫిల్మ్స్ చేశారు. కానీ మా డైరెక్టర్ గారు ఎలా అంటే ఆయనకి ఏదో ఫేమ్ ఉందని ఆయన ఒకలా ట్రీట్ చేయడం, ఆయనకి తక్కువ టేక్స్ చేయడం, మాకు ఎక్కువ టేక్స్ చేయడం అలా ఉండదు. ఆయన అనుకున్న షాట్ వచ్చే వరకు ఎన్ని టేక్స్ అయినా అందరికి అలాగే తీసేవారు. అంటే అంత పర్ఫెక్షన్ ఉంటది యాక్టింగ్ లో. నాకైతే మాటలు కూడా అలాగే ఉండాలి, చాలా తెలివిగా మాట్లాడతారు. సూపర్. అయితే అక్కడ షూటింగ్ లొకేషన్ లో మీకు ఎలా అంటే, ఇప్పుడు అందులో దగ్గర దగ్గర మీరు, ప్రాచీ గారు కూడా, ప్రాచీ ఠాకరే గారు ఆవిడ కూడా ఉన్నారు. ఆవిడతో మీకు ఏమైనా కాంబినేషన్స్ ఉన్నాయా? ఒక సీన్ ఉంటది, అంటే మొత్తం టోటల్ టీమ్, అంటే టోటల్ మేల్ లీడ్స్, ఫీమేల్ లీడ్స్ ఇద్దరం ఉన్నాం కదా. సో 7 members ది కలిపి కాంబినేషన్ సీన్ ఒక్కటి ఉంటది. సో అదొక్కటి ఉంది అందరిది కలిపి, మిగతావన్నీ సెపరేట్. ఓకే. రమ్య గారు, ఇప్పుడు యాక్చువల్ గా ఇండస్ట్రీకి అంటే మామూలుగా మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చారా, లేదంటే ఎక్స్పెక్ట్ చేసే వచ్చారా? ఎక్స్పెక్ట్ చేసే వచ్చాను. అంటే నేను సెలెక్ట్ అవుతానా, సర్వైవ్ అవుతానా అనేది పక్కన పెట్టేసి ట్రై అయితే చెయ్యాలి ఖచ్చితంగానైతే అనుకునే వచ్చా. నేను వచ్చి 1.5 years అయింది. అంటే హైదరాబాద్ వచ్చి 3 years అయింది. మాది యాక్చువల్లీ కాకినాడ. హైదరాబాద్ వచ్చేసి 3 to 3.5 years అయింది. వచ్చిన 1 year తర్వాత నుంచి నేను ఆడిషన్స్ కి వెళ్ళడం అది స్టార్ట్ చేశా. ఓకే. అంటే ఇప్పుడు అంటే నేను అన్నది ఏంటంటే, ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఇండస్ట్రీలోకి వెళ్ళి ఒక నాకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి అన్నట్టుగా అలానే వచ్చారా, లేదంటే ఏదైనా? లేదు, అలాగే వచ్చా. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే టీవీలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చూసినప్పుడు, మూవీ రిలేటెడ్ ప్రెస్ మీటప్స్ చూసినప్పుడు అందరికి వచ్చే రెస్పెక్ట్ ఒకలా ఉంటే, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న లైక్ హీరోయిన్ కి కావచ్చు, హీరోకి కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, వాళ్ళకి వచ్చే రెస్పెక్ట్ ఇంకోలా ఉంటది. నాకు అది కావాలనిపించింది అన్నమాట. నిజంగా చిన్నప్పటి నుంచి నేను మూవీ లవర్.
అవన్నీ చూసినప్పుడు ఎలా అంటే అరే నేను నాకు కూడా ఇంత రెస్పెక్ట్ వస్తే బాగుంటది, నేను ఇలా స్క్రీన్ మీద నన్ను అందరూ చూస్తే బాగుంటది, ఆ టైప్ ఆఫ్ సినిమా పిచ్ అనమాట చిన్నప్పటి నుంచి. కానీ మనకి అవుతుందా అనుకున్నా, బట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం గట్టిగా ట్రై చేయడం స్టార్ట్ చేసా, ఏ ఆడిషన్స్ ఉంటే వాటికి వెళ్ళడం అలా. సో అలా ట్రావెల్ జర్నీ చేస్తున్నప్పుడు ఈ ఫిలిం వచ్చింది. డెఫినెట్ గా షైన్ రమ్య అని చెప్పని మీరు మీ ఇన్స్టాలో గానీ అవును చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి అవును మీవి, చాలా మీ ఆడిషన్స్ అక్కడే చూసి చేసుకోవచ్చు అవును అన్నమాట. చాలా వరకు కదా? అదే అంటారు ఆడిషన్ కి పిలిచినప్పుడు, ఎందుకు ఈ అమ్మాయిని ఆడిషన్ చేయడం, ఇన్స్టాగ్రామ్ లో చాలా వీడియోస్ ఉన్నాయని అంటారు. చూస్తే కానీ సరిపోతుంది. ఇంకేదో ఆడిషన్ చెయ్యాలి, తను లుక్ టెస్ట్ కి అది సెట్ అవుతుందా లేదా అన్నట్టు చేస్తారు. కానీ మోస్ట్లీ నా ఇన్స్టా చూసి వాళ్ళకి అర్థమైపోద్ది, ఫొటోస్ గానీ వీడియోస్ గానీ. అవును, చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు మీకు. రైట్, అంటే ఇక్కడ ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయి వస్తుంది అంటే కనుక డెఫినెట్ గా ఏంటంటే అవకాశం అనేది చాలా తక్కువ అని చెప్పనేది ఇప్పటికి కూడా అది వినిపించేది. ఎందుకని అంటే మీరు వచ్చిన తర్వాత మీకు ఆ చేంజెస్ ఏమైనా కనిపించిందా, మీకు అనిపించిందా అలాగా? నేను వచ్చిన తర్వాత అని కాదు కానీ నార్మల్ గా ఉన్న టాకే అది. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు అంటే మెయిన్ ఇంట్లో కూడా భయపడతారు ఇండస్ట్రీకి పంపాలంటే, అమ్మో అది ఎలా ఉంటుందో, మన అమ్మాయికి సెట్ అవుతుందో లేదా, ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందేమో, ఏదైనా అవుతుందేమో అని మెయిన్ అమ్మాయిల సైడ్ నుంచి కొంచెం ప్రాబ్లం ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పంపాలంటేనే కొంచెం కష్టం. కానీ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అదర్ లాంగ్వేజ్ అమ్మాయిలు అంటే ఎక్కువ అంత లైక్ మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోవడంలో కానీ, గ్లామరస్ రోల్స్, రొమాన్స్ ఇవన్నీ వాళ్ళు అంత పట్టించుకోరు. లైక్ వాళ్ళకి ఏంటంటే యాక్టింగ్ చేస్తున్నాము, అన్ని క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చేస్తాం అన్నట్టు ఉంటారు. బట్ తెలుగు అమ్మాయిలకి ఏముంటదంటే, ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇంట్లో మెయిన్ ఒప్పుకోరు. లైక్ వద్దు, నువ్వు ఇలాంటివి చేయొద్దు, ఇలాంటి బట్టలు వేసుకోవద్దు. సో మెయిన్ ఇంట్లో ఉన్న రెస్ట్రిక్షన్స్ వల్ల తెలుగులు తక్కువ అని నా ఒపీనియన్. అండ్ యాక్టింగ్ సైడ్ నుంచి కూడా అదే ఉంటది, వీళ్ళు ఎలాగో మనం ఇచ్చే క్యారెక్టర్స్ అంత చేయలేరు, వీళ్ళ సైడ్ ఎక్కువ లిమిటేషన్స్ ఉంటాయి అన్నట్టు డైరెక్టర్స్ కూడా కొంతమంది ఫిక్స్ అయిపోయి ఉంటారు, తెలుగు వాళ్ళు అయితే మనం చెప్పింది చేయరు అన్నట్టు. సో వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి తెలుగు అమ్మాయిలకు కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు. అంటే మీకు అటువంటి సందర్భం ఏమైనా వచ్చిందా, అంటే ఇట్లా లిమిట్ లేకుండా ఇట్లా మీరు అంటే డైరెక్టర్ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా సీన్స్ అట్లా చేయాలని చెప్పన్నట్టు మీకు ఏమైనా? ఇప్పుడు దాకా అయితే అలా ఏం రాలేదు. ప్రెసెంట్ ఇప్పుడు దాకా నేను చేసినవన్నీ కొంచెం ట్రెడిషనల్ టైప్ క్యారెక్టర్సే కాబట్టి నాకు అలాంటి ప్రాబ్లం ఏం రాలేదు. అంటే మిగతావి కూడా వెస్ట్రన్ కూడా వెయ్యను చేయనని కాదు, బట్ నేను కంఫర్టబుల్ అయితే చేస్తా, లేదంటే అది ఎంత పెద్ద ఫిల్మ్ అన్నా మనం కష్టం. ఎంతన్నా తెలుగు అమ్మాయిలు కదా కొంచెం అంటే కొంచెం మనకి సిగ్గు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అంటే మరీ లిమిట్ క్రాస్ అయి చేయను, బట్ ఎంత వరకు చెయ్యాలి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందంటే చేస్తా, అంతకు మించి అంటే కొంచెం కష్టం అంతే. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరండి అసలు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారి రీసెంట్ గా హరిహర వీరమల్లు అనేది రిలీజ్ అయింది, మీరు చూసారా సినిమా? ఫస్ట్ డే చూసారా? అసలు పవర్ స్టార్ సినిమా ఫస్ట్ డే చూడకపోతే ఎలాగా? ఎలా అనిపించింది? బాగా అనిపించింది. అంటే సెకండ్ హాఫ్ లో కొన్ని విఎఫ్ఎక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడైతే ఫిక్స్ కూడా చేస్తారు అవి. నేనైతే ఫిక్స్ చేయక ముందే చూసా, కానీ నాకు ఒక్క 2-3 సిచ్యువేషన్స్ లో విఎఫ్ఎక్స్ కొంచెం వీక్ ఉన్నట్టు అనిపించింది, కానీ మిగతా స్టోరీ పరంగా ఆయన యాక్టింగ్ పరంగా మాత్రం చాలా బాగుంది ఫిలిం. మీకు అక్కడ డిప్యూటీ సీఎం కనిపించారా లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించారా స్క్రీన్ మీద? నాకు వీరా కనిపించారు క్యారెక్టర్. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నా మనం ఆ క్యారెక్టర్ లో లీనమైపోయి చూస్తాం. సో త్రూ అవుట్ ది 3 hours ఫిలిం వీరాలాగే చూస్తాం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మా పవర్ స్టార్ ఫిలిం అది బయట ఉంటది, వన్స్ సినిమా థియేటర్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ ను మాత్రమే చూస్తాం, అంతే. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఆడిషన్స్ కానీ అట్లా? నేను ఆయన చూడడమే ఆయన చూస్తేనే నా జన్మ ధన్యం అయిపోద్దని ఫీల్ అయ్యే టైప్ అన్నమాట. ఇంకా ఆయన మూవీస్ ట్రై అంటే ఎలా ఉన్నారు కదా, ఈ సర్కిల్ లో ఉన్నారు కదా అని ఉన్నాను, కానీ ఏమో మనకి ఇక్కడ రాసి పెట్టుంటే వెళ్ళొచ్చేమో తెలియదు. అంటే ఇప్పుడు దాకా ట్రై ఇది మన ఫస్ట్ ఫిలిం కదా, సో వెంటనే మనం అంత స్థాయికి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏమో లక్ బాగుంటే మేబీ కొన్ని ఇయర్స్ తర్వాత ఎటు నుంచి వస్తుందో తెలియదు. నేను ఎక్కువ డెస్టినీని నమ్ముతా, అంటే నాకు ఇది ఉంటే ఇది ఖచ్చితంగా అవుతుంది, అది నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను కాబట్టి ఏమో మేబీ. ఓకే, మీ స్కూలింగ్ కాలేజ్ అంతా కూడా కాకినాడ? అంతా కాకినాడ. డిగ్రీ వచ్చేసి వైజాగ్. అంటే బేసిక్ గా మా డాడీది బిజినెస్, సెక్యూరిటీ బిజినెస్. సో మా డాడీకి అలా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి, ఆంధ్ర తర్వాత వైజాగ్ తర్వాత హైదరాబాద్ అలాగా. ఓకే,
ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా మీరు చదువుకునేటప్పుడు మీ కాలేజ్‌లో గాని, స్కూల్‌లో గాని చదువుకునేటప్పుడు అప్పటి నుంచి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉందా ఇలాగా సినిమాల్లో? యాక్టింగ్ అంటే నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్. అందుకే నేను ఫస్ట్ వీడియోస్ ట్రై చేద్దాం ఇన్‌స్టాగ్రామ్‌లో, నేను టిక్‌టాక్ అప్పటి నుంచి వీడియోస్ చేయడం స్టార్ట్ ఓహ్! చేశా. మీరు టిక్‌టాక్ బ్యాచా? టిక్‌టాక్ బ్యాచ్ అంతే కదా మరి. ఓకే. ఇప్పుడు అది టిక్‌టాక్ టైమ్ అంటే నాకప్పుడు ఇప్పుడే నేను 24. టిక్‌టాక్ ఉన్నదెప్పుడు నాకు 18 ఇయర్స్, 19 ఇయర్స్ ఉన్నప్పుడు టిక్‌టాక్. అప్పటి నుంచి నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు మనం డైరెక్ట్ మూవీస్‌లోకి వచ్చేయాలంటే అవ్వదు. ట్రై చేద్దాం. మనకిప్పుడు యాక్టింగ్ ఏం పుట్టుకతో రాదు. చిన్నగా ఫస్ట్ ఫోన్‌లో వీడియోస్ ట్రై చేద్దాం. మనకి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం, డైలాగ్స్ చెప్పడం రావడం, వస్తాయో లేదో తెలీదు. హ్మ్. అలా చేయడం. అది అయిపోయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అలా ఇప్పుడు మూవీస్. ఓకే. దాదాపు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారండి ఇప్పుడు ఇన్‌స్టాలో? 2,30,000. 2,30,000 ఉన్నారు. టిక్‌టాక్‌లో ఎంతమంది ఉండేవారు? 70,000 ఎంతో వచ్చారు. అక్కడితో బ్యాన్ అయిపోయింది. బ్యాన్ అయిపోయినప్పుడు మీ సిట్యుయేషన్ ఏంటి? చాలా బాధపడ్డాం అప్పుడు. బట్ ఆ! తర్వాత ఇన్‌స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఆహా! అది రాకముందు అయితే చాలా ఫీల్ అయ్యాం. అర్రే! మనకి మంచిగా ఫాలోయింగ్ వస్తుంది అనుకునేసరికి బ్యాన్ అయిపోయింది ఏంటి అని చాలా బాధపడ్డాం అప్పుడు. ఆ! చిన్న పిల్లలం ఒకటి కదా, మనకు అంత ఇది ఉండదు. వీడియోసే కదా అని అనుకునేవాళ్ళం కాదు. అర్రే! ఇన్ని వీడియోస్ ఉండాలి, అవన్నీ పోతాయి ఇప్పుడు అని ఒక రకమైన భయం పట్టేసుకుంది. హ్మ్. బట్ ఎప్పుడైతే ఇన్‌స్టా అనేది ఒకటి వచ్చి దానిలో మళ్ళీ రీల్స్, సో అలాగే ఇక్కడ కూడా ఉంటదని తెలిసిన తర్వాత మళ్ళీ హ్యాపీ. ఓకే. అంటే మీ ఫ్రెండ్స్‌తో చేసేవారా రీల్స్? ఫ్రెండ్స్ తక్కువ. అంటే నా సర్కిల్ సోలో అందరూ ఆ! అసలు కెమెరాలోకి రమ్మంటేనే వచ్చేవారు కాదు. ఆ! బాబోయ్! మేము రాము అనేవారు. సో నేను ఎక్కువ సోలోయే చేస్తా. ఎవ్వరితో చేయను. అంటే బేసిక్‌గా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. అమ్మో! నీలా చేయలేం బాబు వద్దు అంటారు. ఓకే. అంటే ఏమన్నా మీ రీల్స్ చూసాను, అందులో డైలాగ్స్ గాని, ఆ అవును. సాంగ్స్ గాని అవన్నీ గూడా. అంటే నిజంగా పాడతారా మీరు? ఆహా! లేదు. బాత్రూమ్ సింగర్. ఇది బాత్రూమ్ కాదు కాబట్టి వద్దు. కాదు, ఒక పాట పాడొచ్చు కదా! ఎందుకంటే అన్ని సాంగ్స్ పాడారు మీరు. సరే, మీరు సాంగ్స్ పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అన్నారు కాబట్టి పవర్ స్టార్ గారి సాంగ్ ఒకటి పాడండి. 'హరిహర వీరమల్లు' సక్సెస్ అయింది కాబట్టి సెలబ్రేషన్ సాంగ్ అన్నమాట ఇప్పుడు. అమ్మా! నా గొంతుతో అసలు సాంగ్స్ అంటే అసలు ఇంటర్వ్యూ చూసినోళ్ళు మీ ఛానల్ బ్లాక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అవసరమా చెప్పండి? లేదా వైరల్ చేసేస్తారు. అమ్మో! వద్దొద్దు. నేను మాట్లాడడానికి నా వాయిస్ ఎలా పడితే అలా ఉంటది సాంగ్. ఆ! అంటే గోదావరి స్లాంగ్‌లో ఏదైనా డైలాగ్ చెప్తారా? కూలెక్కలేదా ఇంకా వాటరు? కాదు, గోదావరి అనేటప్పటికి అదొక డైలాగ్ చెప్తారు మీరు. అలా ఏం కాదు. అదే ఆ! కదా మంచిగా పాపులర్ అయిన అవును. డైలాగ్. అవును. ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఏదో చెప్పండి, అప్పుడు నేను చెప్తా డైలాగ్. పోనీ నేను ఒక సిట్యుయేషన్ చెప్తాను, చెప్తారా? మీరు ఓకే. అలా చెప్తారా? డన్. లైక్ ఇప్పుడు మీరు ఆత్రేయపురం వెళ్లారు. ఓకే. మీకు దగ్గరే అది. హ్మ్. ఆత్రేయపురం వెళ్లారు. అక్కడ పూతరేకులు చేపించుకుంటున్నారు. ఓకే. ఓకేనా? అవి ఎలా అంటే మీరు వాళ్ళతో కన్వర్జేషన్ ఎలా ఉండాలంటే ఆ స్లాంగ్ లోనే ఉండాలి, మీ స్లాంగ్ లోనే. ఓకే. అక్కడ రకరకాల పూతరేకులు చేస్తారు. మీకు ఇష్టమైన పూతరేకులు ఎలా చేపించుకుంటారు ఏంటో చెప్పండి. అంటే ఏమేమి ఎక్స్ట్రా వేయించుకోవడం అలా ఉంటది కదా, అలా. అయ్యో రామా! నేను ఇప్పుడు పూతరేకులు చేస్తున్నాను. మీరు చేస్తున్నారా అంటారా నేను ఇప్పుడు? చేస్తున్నా. బాబాయ్ గారు పూతరేకులు చేయడానికి ఎంతసేపు ఎవరు బాబాయ్ గారు? మిమ్మల్ని ఊహించుకోమన్నారు. మరి మా గోదావరి సైడ్ మేము అందరినీ పేర్లు పెట్టి పిలవం కదా, అవును, మేము మొత్తం బాబాయ్ గారు రిలేషన్స్ ఏర్పరచుకుంటాం కదా మరి. ఓకే. అందుకే బాబాయ్ గారు అన్నా. ఓకే, అయితే బాబాయ్ గారు. నేను లేనవయ్యాను, మీరు లేనవ్వాలి, మధ్యలో ఇలా డిస్టర్బ్ చేస్తే ఎలాగా? ఓకే, ఇప్పుడు కొండ దగ్గర కూర్చున్నాను. మీరు నవ్వకూడదు, మీరు చాలా కాన్సన్ట్రేటెడ్ గా వేయాలి. బాబాయ్ గారు ఎంతసేపు పడుతుంది పూతరేకులు అయ్యేసరికి? ఏం కాలం మనకే. నాకు మంచిగా నెయ్యేసి ఎక్కువ జీడిపప్పులు, బాదం పప్పులు, ఆ పిస్తా పప్పులు కూడా కొంచెం తగిలిచ్చి ఓకే. కొంచెం మంచిగా నెయ్యి ఇంకా ఎక్కువ వేయండి, పక్కన గిన్నెలో అంత ఉంటేనే. ఎందుకమ్మా ఎంత నెయ్యి వేసుకుంటే లావ్ అయిపోతారా? మన గోదావరిలో అంటే కొంచెం బుజ్జిగానే ఉండాలి బాబాయ్ గారు. మీరు చెయ్యండి, ఒక 2 కేజీలు కట్టండి పార్సల్ ఇంటికి. అలాగే గాని ఇంకా మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి, ఒకసారి చూస్తామా? చూపించండి, ఏమున్నాయి ఇంకా? ఐస్ క్రీమ్ ఉన్నాయి, చాక్లెట్ ఉన్నాయి, పూతరేకులు ఉన్నాయి, అవన్నీ కారపొడి కూడా ఉన్నాయి. అవన్నీ ఎందుకు బాబాయ్ గారు? పూతరేకులు కట్టండి తీగా. చాలు చాలు. నాకు బాబాయ్ గారు డైజెషన్ చేసుకోలేకపోతారు. కానీ మీరు కూడా బానే మాట్లాడుతున్నారే మా స్లాంగ్ లో. నేను గోదావరి కాబట్టి అది ఏలూరు, నాది వెస్ట్ గోదావరి, ఇది ఈస్ట్ గోదావరి. ఓకే ఓకే, గోదావరి కామన్ అంటారు. అదే అనుకుంటున్నా, ఏంటి అంత ఆ స్లాంగ్ లో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకున్నా. నేను మామూలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మారిందండి, లేదా నాది కూడా అలాగే. నాది మారదు, లైక్ ప్రాపర్ నా ఆపోజిట్ లో ఉన్నది కూడా గోదావరియన్
మేము మామూలు కూర్చున్నాం ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం అంటే నా అసలైన స్లాంగ్ వచ్చేస్తుంది బయటికి. మీరు అలాగే అంటున్నారు, నాకు ఎవరైనా ఫోన్ చేశారంటే అక్కడి నుంచి ఫోన్ వచ్చిందంటే అదే అన్నా, మనం మాట్లాడుతున్న వ్యక్తి అటు సైడ్ పర్సన్ అంటే ఆటోమేటిక్ గా స్లాంగ్ వచ్చేస్తుంది. నాకు బెస్ట్ ఇన్సిడెన్స్ ఏంటంటే, ఒకసారి మా ఫ్రెండ్ అక్కడ ఉండి ఫోన్ చేశాడు. ఇక్కడ పర్సన్ తను, ఇక్కడ పర్సన్ అక్కడికి వెళ్ళారు. అక్కడ ఏదో ఒక టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తే అక్కడ పర్సన్ తో టెంపుల్ కి లోపలికి వెళ్ళడానికి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు నేనేం చేశానంటే, వీడు చెప్పమన్నాడు, ఒకసారి నువ్వు చెప్పురా ఇట్లా అది ఇది అని చెప్పనేటప్పటికి నేను ఫోన్ తీసుకున్నా. అక్కడ పర్సన్ ఏంటంటే ప్యూర్ గోదావరి వాళ్ళు. అయితేటప్పటికి నేను ఫోన్లో పడుకుని అనే ఇంకా రాలేదనే, వచ్చారు మా వాళ్ళు వచ్చారు చూడండి ఒకసారి అని చెప్పి నేను మాట్లాడుతుంటే ఆడంటాడు, అరే ఇప్పుడు మీరు కూడా అలాగే మాట్లాడాలి ఇప్పుడు ఆయనతో, తప్పడంటాడు ఇప్పుడు నన్ను అని చెప్పారు. అవునవునవును. అన్న ఇక్కడే ఉన్నాను, మన గోపురం దగ్గర ఉన్నా అన్న, తూర్పు గోపురం దగ్గర చూడండి ఒకసారి అని చెప్పి నేను అన్నా అంటుంటే, అరే నేను కూడా అలాగే చెప్పాలి ఇప్పుడు తూర్పు గోపురం దగ్గర అంటాడు. అయ్యో అలాగే అసలు అండ్ వేరే ప్లేసెస్ కి వెళ్ళి మనం నార్మల్ మన స్లాంగ్ మాట్లాడితే వాళ్ళు గుర్తుపడతారు, మీది గోదావరి అండి, మీరు కాకినాడ. నాదైతే మెయిన్ ఎక్కువ గుర్తుపట్టేస్తారు, మీరు కాకినాడ అండి అనేస్తారు వెంటనే. అవును, సూపర్ అండి, సూపర్. రైట్, ఇప్పుడు ఈ సినిమా గురించి వచ్చేటప్పటికి సాంగ్స్ అనేవి చాలా అంటే చాలా హిట్ అయినాయి. ఇప్పుడు రిలీజ్ చేసిన జాతీయ సాంగ్ గానీ, అయ్యో ఏమిరా జీవితం అయితే ఇక అసలు వైరల్ అయిపోయింది. అవును, అవుతుంది. అండ్ టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ బకాసుర రెస్టారెంట్ కాబట్టి ఫుడ్ గురించి మాట్లాడుకుంటే, పైగా గోదావరి కాబట్టి మీరు, మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నాకు ప్రాపర్ నాన్ వెజిటేరియన్, కానీ నేను వెజ్ ఫుడ్ చాలా ఇష్టంగా తింటా. పప్పు, ఆవకాయ అంటే ఏమో అండి, నాకు అలాగా చాలా ఇష్టం వెజ్ అంటే. మీరు కాకినాడ అనేటప్పటికి సీ ఫుడ్ బౌల్ ఉంటాయి, కానీ నాకు ఎందుకో నాకు వెజ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. అంటే చాలా ఇష్టంగా తృప్తిగా తినేది వెజ్, తర్వాత నాన్ వెజ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వెజ్. ఓకే, అండ్ బిర్యానీ తింటారా? బిర్యానీ అంటే ఇక్కడ బిర్యానీ మెయిన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ అలవాటైంది. అటు సైడ్ ఉన్నప్పుడు నేను ఎక్కువ వెజ్, మీరు చెప్పినట్టు ఎక్కువ ఫిష్. మా మమ్మీకి మెయిన్ ఫిష్ ఫేవరెట్ అని చెప్పి ప్రతి సండే ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై, ఫిష్ చిగురు ఇవే ఉండేవి మా ఇంట్లో. సో ఫిష్ ఎక్కువ అలవాటు చిన్నప్పటి నుంచి. బిర్యానీస్ అయితే హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఈ దమ్ బిర్యానీస్ అవి అలవాటైంది. అక్కడ ఉన్నప్పుడు అయితే ప్రాపర్ ప్రాన్స్, ఫిష్. ఓకే, ఇప్పుడు మన ఇంట్లో అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు గోదావరి కాబట్టి మన సైడ్ మన ఫ్యామిలీలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు. అంటే ప్రతి ఫ్యామిలీలో ఉంటారు. వాళ్ళు ఎలా అంటే ప్యూర్ అటు స్లాంగ్ తో ఉన్న వాళ్ళు, కొంచెం ఓల్డ్ అలా ఉన్న వాళ్ళు ఏంటంటే మన గురించి తెలిసినప్పటికీ వాళ్ళు బాగా యాంగ్జైటీ ఫీల్ అయ్యి మంచి అసలు మంచి ఉత్సాహంగా మాట్లాడుతుంటారు. అలా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇప్పుడు మీరు హీరోయిన్ గా చేస్తారని చెప్పిన విషయం తెలిసిన తర్వాత మీ కన్వర్జేషన్ ఎలా ఉన్నది? అంటే మీకు మంచి మావయ్య అంటే నన్ను చిన్నప్పటి నుంచి మా మావయ్య, నా పేరు రమ్యప్రియ, నిక్ నేమ్ దీపు, కానీ మా మావయ్య మా అమ్మమ్మ పెట్టిన పేరు ఏంటంటే కాంతమ్మ. అంటే సూర్యకాంతంలో ఆ కాంతం ఉంటది కదా, సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి నన్ను అలా పిలవడం అలవాటు. కాంతం, కాంతమ్మ, అవి నా నిక్ నేమ్స్ అనమాట. సో మా మావయ్య ఫస్ట్ ఇలా మూవీస్ లోకి వచ్చానని తెలియగానే కాల్ చేసి, అదే కాంతో మొత్తానికి గెలిచేసావు నువ్వు, ఇదే స్లాంగ్ అనమాట. కాంతో మొత్తానికి కొట్టేసావు ఛాన్స్, మన సినిమాలో, మన ఫ్యామిలీలో, మన కుటుంబంలో సినిమా వాళ్ళు అంటే నువ్వు ఒకదానివే ఉన్నావు, కాంతో మొత్తానికి గెలిచేసావు. ఈ టైప్ ఆఫ్ కాన్వర్సేషన్ అనమాట. థ్యాంక్స్ మావయ్య అని నేను. మదర్ ఎట్లా అన్నారు? అమ్మ ఎక్కువ దీపు అనే అంటది. అమ్మ అయితే మీరు ఇట్లా అవకాశం వచ్చిందని చెప్పి. అవునవును, అమ్మ అందరికన్నా చాలా ఎక్కువ హ్యాపీ. ఎందుకంటే మా మమ్మీ కూడా నాలా మూవీ లవర్ అనమాట, చాలా బాగా చూస్తుంది. ఇంకా ఓటీటీలో మెయిన్ ఏదన్నా వచ్చినప్పుడు నేనన్నా అప్పుడప్పుడు చూస్తాను. మా మమ్మీ రోజంతా మూవీస్ చూస్తూనే కూర్చుంటది. నేను ఎప్పుడన్నా బోర్ కొట్టి, అమ్మ ఓటీటీలో ఈ సినిమా వచ్చిందంటే చూసావు అంటే, ఇదా నేను ఎప్పుడో చూసాను, యావరేజ్ గా ఉంది కదా, నువ్వెప్పుడు చూసావు చెప్పేసి మమ్మీ. అంటే అంత మూవీ పిచ్చి. సో మా మమ్మీకి నేను ఎక్కువ మూవీస్ లోకి వెళ్ళడం, ఛాన్సెస్ రావడం అని అందరికన్నా ఎక్కువ మమ్మీ హ్యాపీ. ఇప్పటికీ ఇంకా ఏదైనా ఆడిషన్ కి పిలిచినప్పుడు మమ్మీకి చెప్పినప్పుడు నేను అప్పుడప్పుడు ల్యాగ్ చేస్తాను అనమాట. నేను చాలా బద్దకిష్ట ఇంట్లోంచి బయటకు రావాలంటే. ఆడిషన్ ఉందమ్మా వెళ్తానులే కాసేపు, నాకంటే అలాంటివేంటి, అలా అనుకో, ఛాన్సెస్ పోతే మళ్ళీ వస్తాయా, బాగా రెడీ అవ్వు, అందంగా రెడీ అవ్వు, మంచి డ్రెస్ వేసుకో, నువ్వు ఎందులో బాగుంటావో ఆ డ్రెస్ వేసుకో, మంచిగా రెడీ అవ్వు, నీట్గా వెళ్ళు, బాగా మాట్లాడు అంటే ఇన్ని చెప్తుంది అనమాట మమ్మీ వెళ్ళేటప్పుడు. నేను వెళ్ళకపోయినా ఇంకా ఎంకరేజ్ చేస్తుంది అమ్మ. ఓకే, అంటే ఇప్పుడు ఆంటీకి ఉన్న ఎక్స్పీరియన్స్ తో సినిమాకి సంబంధించి డైలాగ్స్ కానీ లేదంటే సీన్స్ కానీ ఏమైనా డిస్కషన్ చేస్తారా?
ఆడిషన్స్ కి? ఆడిషన్స్ అంటే అమ్మకి చెప్పడం గురించా? అంటే ఇప్పుడు రేపు ఆడిషన్ ఉందనుకోండి, ఉమ్, వాళ్ళు ఏమడుగుతారో తెలియదు, అవును. ఓన్ గా చేయండి అని చెప్పని అంటారు. దానికి మనం ఓన్ గా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వాలి. సో అట్లా మీకు ఏమైనా సజెషన్స్ ఇస్తారా మీ మమ్మీ? అంత యాక్టింగ్ గురించి ఇవ్వదు కానీ ఉమ్. బాగా చెయ్యి, సిగ్గుపడకు అంటే మెయిన్ నాకు ఆ, జనాలు ఎక్కువ ఉన్నా, నాకు జనాలు ఎక్కువ మంది ఉంటే అక్కడ నేను ఉండలేను అనమాట. ఉమ్. ఒక రకమైన ఫోబియా, అంటే ఇంట్రోవర్ట్ టైప్ బేసిక్ గా. కెమెరా అన్న కూడా నాకు చాలా భయం, కానీ వచ్చి నేను ఈ ఫీల్డ్ లోనే పడ్డాను. ఫస్ట్ టైం నాకు ఇప్పటికే గుర్తు, అంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా 2 years బ్యాక్ ఒక మూవీలో చేశానని చెప్పి, అది నేను ఫస్ట్ టైం కెమెరాని ఎక్స్పీరియన్స్ చేయడం, ఫస్ట్ టైం నా లైఫ్ లో. చాలా పానిక్ అయ్యాను అనమాట. ఒక హాఫ్ డే పానిక్ అవుతూనే ఉన్నా. బట్ సూపర్ రాజా గారు వచ్చి కొంచెం ధైర్యం చెప్పి ఏమీ కాదు, నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఆయన ఉంటాడు. అలా మాట్లాడుతూనే ఉంటారు. నేనేమో కంప్లీట్ ఆపోజిట్. ఆయన లిటరల్లీ 1 week మా ఇంటికి ఆయనే వచ్చి నాకు డైలాగ్స్ ప్రిపేర్ చేయించి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అంటే, నా మెయిన్ నా రోల్ కళామ తల్లి రోల్, మదర్ ఆఫ్ మూవీస్. ఓకే ఓకే. అది చాలా కష్టమైన క్యారెక్టర్ అన్నమాట. మీరు రేపు చూసినా కూడా అర్థమవుతుందో లేదో తెలియదు, చేసేటప్పుడు చాలా కష్టమైన క్యారెక్టర్. కళ్ళు రెప్ప ముయ్యకూడదు డైలాగ్స్ అయ్యేంత వరకు. ఆ క్యారెక్టర్ ఉన్న ప్లేస్ లోనే అలా ఉండాలి. హెవీ జ్యువెలరీ, 10 kgs కిరీటం నెత్తి మీద, వామ్మో. కదలకుండా ఉండాలి, కళ్ళు బ్లింక్ అవ్వకూడదు, ఎక్కువ నవ్వకూడదు, చిన్న స్మైల్ ఉండాలి. అలాగే ఎలా ఉన్నాం, ఒక రోబో ఎలా ఉంటది అలాగే డైలాగ్స్ అలా freeze కంటిన్యూస్, చేస్తారు పెద్ద last పెద్ద సంస్కృతంలో డైలాగ్స్. వామ్మో. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా కష్టం అనిపించింది. బట్ అది అయిన తర్వాత చాలా వరకు నాకు రిలీఫ్ వచ్చింది. ఎందుకంటే అమ్మ ఇంత కష్టమైంది చేసాము, ఇంక తర్వాత కొంచెం పర్వాలేదన్న ఫీలింగ్ వచ్చింది. ఆ రోజుతో నాకు కొంచెం కెమెరా ఫియర్ తగ్గింది. సో ఇప్పటికి అమ్మ అదే చెప్తుంది, ఎక్కువ భయపడకు, ఏమీ కాదు, నువ్వు ఆ పాత్రలో లీనమైపో, నువ్వు దీపులా ఉండకు, ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి చెయ్యి, అస్సలు భయపడకు అని అలాంటి జాగ్రత్తలు చెప్తుంది. ఓకే. అంటే ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలని చెప్పని అనుకుంటున్నారు మీరు? అంటే మీరు పర్సనల్ గా నాకు ఈ సినిమా మనం చూసినప్పుడు ఆ క్యారెక్టర్ మనం చేస్తే బాగుంటది కదా అని చెప్పి అరుంధతి, ఎవ్వరు అడిగినా ఇదే చెప్తా, అరుంధతి. అరుంధతి నా ఫేవరెట్ యాక్ట్రెస్ కూడా అనుష్క గారు, అండ్ ఫిలిం నాకు అరుంధతి చాలా ఇష్టం. అంటే నాకు పర్ఫెక్ట్ లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఈ రోజులో రావట్లేదు, కానీ ఏదన్నా ఒక మంచి లేడీ ఓరియంటెడ్ ఫిలిం చేయాలి, చేసినా అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలి అనేది డ్రీమ్ రోల్ అరుంధతి. అంటే హారర్ అని నేను అనట్లేదు, ఆ క్యారెక్టర్ కొన్ని ఇంపార్టెన్స్ గానీ, ఆ పవర్ఫుల్నెస్ గానీ, అలాంటి క్యారెక్టర్స్ చేయాలన్నది ఇంట్రెస్ట్. ఓకే. అంటే అరుంధతి అంటే మన అనుష్క గారి సినిమాలన్నీ చూసే ఉంటారు అయితే? చాలా ఇష్టం నాకు అనుష్క గారు అంటే. ఒక డైలాగ్ చెప్పండి. నువ్వు నన్ను ఏం చెయ్యలేవురా, వెంటనే గుర్తొచ్చింది. పచ్చిపోతం చూసినప్పుడు చెప్పాలి, నన్ను కాదు. అయ్యో, ఈ డైలాగ్ చెప్పమన్నారు, ఎలాగో అనలేదు, వద్దు. నిజంగా నా కళ్ళు కూడా కొంచెం ఆమెలాగా ఉంటాయి, నేను అలా చేస్తే కదా. ఈ మిర్చిలో ఉంటాయి కదండి డైలాగులు, అందులో ఇంకా బాగుంటాయి. తింటావా చదువుని? అవును. ఇంకేమన్నా ఉన్నాయా అంటే తర్వాత ఆ డైలాగ్ ఏంటి స్టార్టింగ్ నుంచి గుర్తురాట్లేదు. సత్యరాజేష్ గారితో బాగుంటది కాంబినేషన్. ప్రభాస్ తో కూడా బాగుంది, మిర్చి మూవీలో బాగుంటారు అనుష్క గారు చాలా. ఓకే. అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే, మీరు ఇందాక అన్నట్టుగా తెలుగు అమ్మాయిలకి వచ్చేటప్పటికి మీరు ఇందాక చెప్పారు కొన్ని వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టుకుని వస్తారు అని చెప్పండి. అంటే మీరు, అంటే మీకు తెలిసి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఫ్యామిలీ వెనకాల నువ్వు అలాంటి చేయొద్దు, ఇలాంటి చేయొద్దు అని చెప్పని అన్నట్టుగా అంటారు. ఓకే. సెట్ లో ఎలా ఉంటది? అంటే అక్కడ ఏమైనా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు సెట్ లో? ఎవరు, ఫిలిం వల్ల? అమ్మాయిలు లేదు, సెట్ లో అసలు సెట్ వరకు వెళ్ళాలి కదా, స్టార్టింగ్ చెప్పేస్తారు మనకి. ఇప్పుడు స్టోరీ నరేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎవరన్నా అడిగేది కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, లైక్ హీరోతో కాంబినేషన్ ఎలా ఉంటది, అన్ని తెలుసుకుని ఓకే అనుకున్న తర్వాతే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తారు. హీరోయిన్ తీసుకొచ్చి అంతే. వీళ్ళు అంటే డైరెక్టర్స్ కూడా మనం ఏదైనా చెప్తున్నప్పుడు అవతల అమ్మాయి, వినే అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా అబ్జర్వ్ చేస్తారు. ఓకే, ఈ అమ్మాయి ఇంట్రెస్ట్ గా రియాక్ట్ అవుతుందా, లేదా ఏదైనా కొంచెం ఇబ్బంది పడుతుందా, వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తారు. దాన్ని బట్టే, లేదు ఈ అమ్మాయి కొంచెం సెట్ అయ్యేలా లేదు అనుకుంటే వేరే ఆప్షన్ కి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. చెప్పగానే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి సార్ నేను చేసేస్తాను అంటే ఓకే. సో అక్కడికక్కడే తేలిపోతుంది నేను చేస్తున్నానా లేదా అనేది. ఎందుకంటే ఆ రోజే మనం అన్ని అడుగుతాం, కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, నా కాంబినేషన్ హీరోతో ఎలా ఉంటది, ఏమేం సీన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అన్ని. ఓకే, రైట్. అంటే మీరు ఇన్స్టాలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇంత యాక్టివ్ ఉన్న మీకు ఎప్పుడు బిగ్ బాస్ ఆఫర్ రాలేదా?
ఇప్పుడు సీజన్ 9 నడుస్తుంది. అవును. అంటే ఒకప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండేది. బట్ దాని మీద కొంతమంది కొన్ని చెప్పడం వల్ల దాని మీద వ్యూ మారిపోయి వద్దు వెళ్ళొద్దని నాకు రాలేదు. కానీ నాకు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ వద్దనిపించింది నాకే. అవునా? ఎందుకనండి? అంటే ఇప్పుడు చక్కగా కామన్ మ్యాన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు సీజన్ 9 వచ్చారు. చాలా మంది కూడా రీల్స్ చేస్తున్నారు. సార్ నన్ను తీసుకెళ్ళి నాగార్జున గారు అని చెప్పిన. అంటే మేబీ నేను ఫిలిమ్స్ లోకి రాకపోయి ఉండుంటే వెళ్ళేదాన్నేమో. అంటే వన్స్ ఇటు సైడ్ వచ్చేసిన తర్వాత దానికి వెళ్ళడానికి ఏంటంటే మనకు ఆ ట్యాగ్ వచ్చేస్తుంది. చాలా మంది నేమ్స్ నేను మెన్షన్ చేయలేను కానీ ట్యాగ్ వచ్చేస్తుంది, బిగ్ బాస్ ఫేమ్ అన్న ట్యాగ్ వచ్చేసేసరికి జనాల్లో ఇది నువ్వు ఫిలిమ్స్ చేసినా కూడా బిగ్ బాస్ ఫేమ్ అన్నట్టు గుర్తుపెట్టుకుంటారు కానీ మూవీ యాక్టర్ అని గుర్తుపెట్టుకోరు. నేను చాలా చూసాను అనమాట. దాని తర్వాత అనుకున్నా వద్దు నాకు ఈ ట్యాగ్ అస్సలు వద్దు, నేను ప్రాపర్ ఫిలిం యాక్ట్రెస్ అన్నట్టే రిజిస్టర్ అవ్వాలి, బిగ్ బాస్ ఫేమ్ లా రిజిస్టర్ అవ్వద్దు అని నాకు అనిపించింది. ఓకే. అంటే ఊరికి నేను జనరల్ గా అడుగుతున్నా, ఇన్ కేస్ మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు అనుకుందాం, ఇప్పుడు ఉన్నారు అక్కడ, మనం ఆల్రెడీ దగ్గర 8 సీజన్స్ అయి చూసాం. అక్కడ ఎలా ఉంటది, ఎక్కడ చిన్న చిన్న విషయాల కాడి నుంచి స్టార్ట్ అవుతుంది, తను కూడా కుకింగ్ సెక్షన్ కాడి నుంచి మొదలవుద్ది. మొత్తం మెయిన్ అక్కడే కిచెన్ డైనింగ్ టేబుల్ దగ్గర నడుస్తుంది ఏదైనా. రైట్. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మీరు ఉన్నారు, మీరు చేస్తున్న వంట అంటే అందరికి నచ్చింది ఏదైనా ఒకటి చేయమని చెప్పని అన్నారు. మీరు ఏం చేస్తారు రెసిపీ? ఇప్పుడు పప్పు. అంటే నాకు ఇష్టం కాబట్టి. మీకు ఇష్టం కదా? అంటే నేను అన్ని కుకింగ్ నేను అన్ని చేస్తాను. నిజంగా వండుతా. తింటారు కదా? తింటాను, వండుతాను. మిగతా వాళ్ళు తింటారు కదా? ఎందుకు తినరండి, ఇంట్లో వాళ్ళు అందరూ శుభ్రంగా తింటారు. సండే వస్తే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాను యూట్యూబ్ లో చూసి. మీ కిచెన్ మీద సండే అయితే అప్పుడప్పుడు నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు యూట్యూబ్ చూడడం, కొత్త రెసిపీస్ నేర్చుకోవడం, ట్రై చేయడం. అన్ని మేబీ ఒక్కసారి మేబీ ఫెయిల్ అయి ఉండొచ్చేమో కానీ 100 టైమ్స్ చేస్తే 99 టైమ్స్ హిట్టే. అంటే సరౌండింగ్స్ లో ఎక్కడైనా ఫైర్ ఇంజిన్ లేదు. బేసిక్ గా మా డాడీకి మా మమ్మీ చేసిన తప్ప ఇంకెవరు చేసినా అంత ఇష్టంగా తినరు. తర్వాత మా అక్క చేసిన బాగా తింటారు, నాకు కొంచెం తక్కువ. కానీ నేను ఈ స్పెషల్స్ చేయడం ట్రై చేసిన తర్వాత అవి తిని మా డాడీ ఇచ్చిన కాంప్లిమెంటే బెస్ట్. ఆయన చెప్పారంటే నమ్మచ్చు. బేసిక్ గా నా వంట అంత నచ్చదు కాబట్టి ఆయన చెప్పారని నమ్మచ్చు. ఏం వండి ఆయన నుంచి? ఒకసారి భీమవరం ప్రాన్స్ వేపుడు పులావ్ చేసా, బిర్యానీ ప్రాన్స్ పులావ్ భీమవరం స్పెషల్, యూట్యూబ్ లో చూసి చేసా. చాలా పర్ఫెక్ట్ వచ్చింది. నేనే తిని ఆశ్చర్యపోయాను, నేనేనా చేశాను ఇది అని. అదొకటి. తర్వాత పచ్చిమిర్చి కోడి పులావ్ ఒకటి. అది తిన్నప్పుడే మా డాడీ పొగిడారు నన్ను, చాలా బాగుంది, నువ్వు చేసావా, హోటల్ నుంచి తెప్పించారేమో అనుకున్నాను అన్నారు. నేను ఇంకా బ్లష్ అయిపోయాను అనమాట. అలాగా. అయితే పర్లేదు, చక్క మళ్ళీ రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అంతద్దులే, వద్దు. కర్రీ పాయింట్ కూడా వద్దు. చాయ్ షాప్ పెడదామన్న ఐడియా ఉంది. అంటే నేను ఎక్కువ చాయ్ తాగుతా. చాయ్ లవర్. సూపర్ సూపర్. అంటే నేను ఎంత డైట్ చేసినా ఫుడ్ అన్నా మానేస్తాను కానీ డేలో చాయ్ తాగడం మాత్రం మానేను అనమాట, అంత ఎడిక్టెడ్. డెఫినెట్ గా మీరు డైట్ లవర్ అన్నారు కాబట్టి మీ జిమ్ సంబంధించిన వీడియోస్ కూడా నేను చూసాను. అంటే ఏంటి మీకు జిమ్ అంటే ఇష్టమా మీకు? చాలా, అంటే అలవాటు అయింది ఒక 3 ఇయర్స్ నుంచి, ఒక 4 ఇయర్స్ నుంచి, డిగ్రీలో ఉన్నప్పటి నుంచి. అంటే నేను ఒక 4 ఇయర్స్ ముందు కొంచెం లావు ఉండేదాన్ని అనమాట. ఇంటర్ వరకు సన్నగానే ఉండేదాన్ని. తర్వాత ఇంకా హార్మోనల్ చేంజెస్ అలా అలా అయ్యి లావయ్యా. సో ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఒక ఆడిషన్ కి వెళ్ళా, ఏదో రిలేటివ్స్ త్రూ, ఆయన తెలిసిన వాళ్ళ త్రూ ఏదో వస్తే వెళ్ళా. ఆడిషన్ అంతా చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ చెప్పారనమాట, మీరు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి రమ్య గారు, ఆడిషన్ బాగా చేశారు, మీరు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అన్నారనమాట. అప్పుడు కొంచెం హట్ అయ్యా, అయ్యో ఇలా అనిపించుకున్నాను ఏంటి అని హట్ అయ్యి, ఇంకా అసలు ఒక 1 ఇయర్ పాటు ఏ ఆడిషన్స్ కి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు, జిమ్ చేద్దాం, డైట్ చేద్దాం, ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతామో అక్కడి నుంచే మళ్ళీ ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యా. గట్టిగా జిమ్ డైట్ చేసి మళ్ళీ వెయిట్ లాస్ అయ్యి అప్పుడు మళ్ళీ మూవీస్ లోకి వచ్చా. ఎన్ని అవర్స్ చేస్తారండి మీరు జిమ్? మార్నింగ్ 1.5 hour, ఈవినింగ్ 1.5 hour, 2 పూటలు. రోజుకి 2 పూటలు వెళ్తారు అన్నమాట. ఏ వర్క్స్ లేకపోతే 2 పూటలు వెళ్తా, లేదంటే ఒక్కసారన్నా ఖచ్చితంగా వెళ్తాను. ఓకే. అయితే ఇప్పుడు ఈ సినిమా సంబంధించి ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు August 8th కి రిలీజ్ అవుతుంది కదా మీ బకాసురా మూవీ. కింద ఏంటది? హంగర్ కామెడీ.
ఓకే. హర్రర్ కామెడీ తీసి హంగర్ కామెడీ మాది, అందుకే వెరైటీ. అన్ని రెగ్యులర్ గా చూసే కామెడీ హారర్స్ లో ఉండదు, మాది Okay. కొంచెం వెరైటీ అన్నమాట. హంగర్ కామెడీ. హంగర్ కామెడీ. ఓకే. అయితే ఇక్కడ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఈ ఆడియన్స్ అందరూ కూడా అంటే ఫుల్ ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని చూడొచ్చా? చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు చూడొచ్చు, ఎందుకంటే జీరో వల్గారిటీ గానీ, రొమాన్స్ గానీ, ఐటమ్ సాంగ్స్ కానీ ఆ టైప్ ఆఫ్ జోనర్ ఏం ఉండదు. మంచి కామెడీ ఉంటది. తర్వాత బ్యాచిలర్స్ మధ్యన వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్, అంటే చాలా మంది బ్యాచిలర్స్ ఎక్కువ కనెక్ట్ అవుతారు ఈ ఫిల్మ్ కి, ఎందుకంటే రెగ్యులర్ గా మనం బ్యాచిలర్స్ లైఫ్ చూస్తాం. వాళ్ళు ఒకే రూమ్ లో ఉండి ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు డబ్బుల కోసం గానీ, బిజినెస్ ఏదైనా పెట్టాలనుకుని దాని గురించి. సో వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఏ వల్గారిటీ ఉండదు, మంచి కామెడీ, అంటే నవ్వుకుంటారు, ఎమోషన్స్ ఉంటాయి, లాస్ట్ లో ఏడుస్తారు. అంటే ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్. ఒక మంచి వెజ్ మీల్స్, నాకు ఇష్టమైన మంచి వెజ్ మీల్స్ తిన్నట్టు ఉంటది ఫిలిం. మరి మీరేమో బిర్యానీ చూపిస్తున్నారు పోస్టర్ లో. బిర్యానీ చూపిస్తాము, అది Okay. మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి. Okay. సినిమా మొత్తం అయిపోయాక మీకు ఆ ఫీలింగ్ వస్తుంది, మంచి మీల్స్ తిన్నాంరా అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే. సూపర్ అండి, సూపర్. అండ్ మీ సినిమా గురించి మాట్లాడితే ఇంతకుముందు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఆయన కూడా సేమ్ చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్. మీరు చెప్పినట్టుగా మంచి ఒక ఫుల్ మీల్ తిన్నట్టు ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పని ఆయన కూడా చెప్పారు. కట్ చేస్తే ఇప్పుడు ఆయన డైరెక్షన్ కానీ లేదంటే మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ప్రొడక్షన్ కూడా హౌస్ కూడా వాళ్ళకి సంబంధించిందే. మొత్తం కూడా ఒక మంచి ప్యాకేజ్, అంటే ఒక మంచి బ్యానర్ నుంచి రిలీజ్ అవుతుంది. మీకు దీని వల్ల మంచి ఆఫర్స్ అనేవి వస్తాయని చెప్పని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటున్నాను, ఎందుకంటే నా క్యారెక్టర్ కూడా చాలా నీట్ గా ఉంటది, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటది. అంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనమే అనుకుంటాం కొన్ని సినిమాలు చూసినప్పుడు, అసలు ఈ క్యారెక్టర్ సినిమాలో అనవసరం, ఏదో పెట్టాలన్న పేరుకు పెట్టారు, అలా ఉండదు అనమాట. నా క్యారెక్టర్ చాలా నీట్ అండ్ కంపోజ్డ్ గా ఉంటది. అండ్ మెయిన్ మా డిఓపి గారు నన్ను చాలా బాగా చూపించారు. అంటే నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం చూసుకున్నాను అనమాట. నాకే చాలా బాగా అనిపించింది, అమ్మా ఇంత బాగా చూపించారా. నన్ను బేసిక్ గా ఎవరికాలు నచ్చం కదంతా, నేను అప్పుడు చూసుకున్నప్పుడు ఆ ఫస్ట్ ఇంప్రెషన్ నా మీద నాకు వచ్చింది అనమాట. చాలా బాగా చూపించారు డిఓపి గారు. సో అపియరెన్స్ వైజ్ అవ్వచ్చు, క్యారెక్టర్ వైజ్ అవ్వచ్చు, దీని త్రూ నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఓ సూపర్ అసలు, సూపర్. రైట్. చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే. నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి సింగిల్ వర్డ్ లో చెప్పొచ్చు మీరు. రైట్. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీ నుంచి తీసుకుందాం. ఫస్ట్ మీ ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారు. ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్. ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అంటే ఆయన గురించి ఒక వర్డ్ చెప్పడం తక్కువ, ఓకే, అందుకే ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అనేసి అన్ని వచ్చేస్తాయి ఆయనకి. ఓకే. నవీన్ చంద్ర గారు. హ్యాండ్సమ్, నాకు ఇష్టం. ఓకే. అనుష్క గారు. బ్యూటిఫుల్. రాజమౌళి గారు. టాలెంటెడ్. త్రివిక్రమ్ గారు. మాటల మాంత్రికుడు. మరి మన భీమవరం ప్రభాస్ గారు. ప్రభాస్ గారు ఆయన రిచ్, అదేంటి హ్యాండ్సమ్ కి ఇంకేమన్నా వర్డ్ ఉంటే అది, దాని ఇంకా హ్యాండ్సమ్ ఇంకేమంటారు, స్టైలిష్. స్టైలిష్. అల్లు అర్జున్ గారు. డాన్సర్. ఎందుకంటే ఇది తీసి అక్కడ పెట్టాను కదా, అంటే నాకు ప్రభాస్ అన్న కూడా చాలా ఇష్టం, అందుకే స్టైలిష్ పెట్టా. ఓకే. సునీల్ గారు. మంచి కామెడీ, దానికి ఏం ట్యాగ్ పెట్టాలి, ఫన్. ఓకే. రష్మిక. క్యూట్. విజయ్ దేవరకొండ. హాట్. అమ్మో, ఇప్పుడు విజయ్ దేవరకొండ గారితో దీన్ని మీరు తమ్నేల్ కింద పెట్టకండి, విజయ్ దేవరకొండని హాట్ అన్న రమ్య అని. అదే నెక్స్ట్ విజయ్ దేవరకొండ రమ్యప్రియ గారు. అంటే దానికి ముందే క్యూట్ అన్నాను కదా, దానికి కొంచెం ఆపోజిట్ గా హాట్ వచ్చిందని అండి సార్. లేదు, నిజంగా బాగుంటాడు విజయ్ దేవరకొండ. ఓకే. రైట్. అండ్ మీకు పాలిటిక్స్ తెలుసా? కొంచెం. అది కూడా మా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి కొంచెం కొంచెం పర్లేదు. ఓకే. అయితే మీరు పక్కన జల్సారు అయితే. ఆబ్వియస్లీ మా ఫ్యామిలీ అందరూ టీడీపీ అయితే నేను ఒక్కదాన్నే జనసేన. వాళ్ళకి నాకు అసలు సంబంధం ఉండదు, మా ఫ్యామిలీకి నాకు ఈ విషయంలో ఎప్పుడు వార్స్ అవుతూనే ఉంటాయి. నువ్వు అసలు మా ఫ్యామిలీయే కాదంటారు. అయ్యో, మీరు ఏమన్నా అనుకోండి, నేను జనసేన పార్టీ అని. నేను అప్పుడు మీరు అంటారా వాళ్ళ కూటమి చెప్పారు అంటారా? నేను ఇంకా అసలు ఆర్గ్యూ చేయను మా ఫ్యామిలీ మెంబర్స్ తో, ఆర్గ్యుమెంట్ అలా వెళ్తూనే ఉంటది. వాళ్ళేమో టీడీపీ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, నేనేమో పవన్ కళ్యాణ్ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటా. ఇంట్లో ఇదే ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి. సూపర్. అయితే మీ ఇంట్లో మంచి పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి. మా డాడీకి చాలా పిచ్చి, పాలిటిక్స్ చాలా బాగా ఫాలో అవుతారు. నేనేమో ఇటు వాళ్ళట్టు. ఓకే. ఒకవేళ రమ్య ప్రియ గారు ఒక ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ అవ్వకపోతే గనక స్పోర్ట్స్ లో ఏమైనా
సెలబ్రేట్ అయితే ఏ స్పోర్ట్స్ ఆడేటోరు? ఐ థింక్ కబడ్డీ. కబడ్డీయా? నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. నేను ఇంటర్ వరకు చాలా ఇంట్రెస్ట్ గా ఆడేదాన్ని. డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా సెలెక్ట్ అయ్యాను. అక్కడ రన్నర్ అప్ కింద వచ్చింది మా టీం. వామ్మో! నాకు చాలా ఇష్టం. బట్ ఆ తర్వాత నుంచి ఇంక ఇటు సైడ్ రావడం వల్ల స్పోర్ట్స్ కంప్లీట్ గా వదిలేసా. కానీ నాకు చాలా ఇష్టం కబడ్డీ అంటే. మరీ ఘోరంగా చెప్పారు కబడ్డీ అని చెప్పి. నేను ఏ బ్యాడ్మింటన్ ఇప్పుడైతే కిక్ బాక్సింగ్ చెప్తా. జిమ్ లో నేను గంటలు బాక్సింగ్ చేస్తా. ఇప్పుడు చెప్పాలంటే బాక్సింగ్ చెప్తాను నేను. ఓకే, రైట్. ఇంకొకటి మీరు చూసే వాళ్ళు అంటే ఒక పర్సన్ ఎవరైనా చూసేటప్పుడు వాళ్ళలో ఉన్న టాలెంట్ సేమ్ సిమిలర్ గా ఉన్న మీ టాలెంట్ ఏంటి? మీకు వాళ్ళకు ఉన్న సిమిలర్ టాలెంట్స్ ఏంటి? మూవీ నాలెడ్జ్ అంటే బేసిక్ గా నేను ఎవరినన్నా కలిసినప్పుడు ఎక్కువ మూవీస్ గురించి మాట్లాడతాను. మూవీ లవర్ కాబట్టి వాళ్ళు కూడా సిమిలర్ గా నాతో పాటు అవునవును మూవీస్ ఇలాగా మూవీస్ అలాగా అని ఎక్కువ మూవీ నాలెడ్జ్ తో ఉన్నారో నేను వాళ్ళతో ఎక్కువ వైబ్ అవుతాను. అంటే నాకు వాళ్ళ అవతల వాళ్ళకి మూవీ నాలెడ్జ్ ఎక్కువ ఉంది, మనలాగే సినిమా పిచ్చోళ్ళు అంటే వాళ్ళతో ఎక్కువ వైబ్ అవుతాను. మా కాన్వర్సేషన్స్ కూడా అన్ని సినిమాల గురించి ఉంటాయి అన్నమాట. ఈ సీన్ ఇలాగా, డైరెక్టర్ మేబీ ఈ సీన్ లో ఇలా ఆలోచించుంటారు అందుకే ఇలా తీసుంటారు, ఇవి ఉంటాయి ఎక్కువ కాన్వర్సేషన్. సో నేను ఎవరిని కలిసినా ఫస్ట్ వాళ్ళలో చూసేది వీళ్ళకి నాలా సినిమా పిచ్చి ఉందా లేదా అది చూస్తాను ఫస్ట్. అన్నిట్లుగానే ఫస్ట్ అదే చూస్తాను. అంటే మీరు రివ్యూలు కూడా చెప్పచ్చు అయితే. నేను మోస్ట్లీ ఎక్కువ ఏ సినిమా మీద నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేయను. ఎందుకంటే ఎంత నెగిటివ్ ఫిల్మ్ అన్నా వాళ్ళు చాలా కష్టపడి తీస్తారు. మేబీ ఒక 1 or 2 పాయింట్స్ వల్ల ఆ మూవీకి బ్యాడ్ టాక్ వస్తుందేమో కానీ ఓవరాల్ 2.5 hours మూవీ అయితే బ్యాడ్ అవ్వదు. బయటకు చెప్పే వాళ్ళు అలా చెప్తారు వాళ్ళకి వ్యూస్ రావాలని, కానీ ఏ సినిమా బ్యాడ్ కాదు. బేసిక్ గా మూవీ అంటేనే గుడ్. కాకపోతే మనం చూసే విధానం అవ్వచ్చు, లేదా మన ఫేవరెట్ హీరోవా మనకి ఇష్టం లేని హీరోవా దాన్ని బట్టి వ్యూ మారిపోతుంది. అంతేగాని మోస్ట్లీ అన్ని పాజిటివే. మీకు ఇన్స్టాగ్రామ్ లో బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు? అంటే ఇన్స్టాగ్రామ్ లో మీరు రెగ్యులర్ గా రీల్స్ చూస్తున్నప్పుడు కానీ అట్లా చాలా మంది ఉన్నారు. సింగర్ చెప్తారా? సింగరా? ఎవరు? అయ్యో, ఆల్రౌండర్స్ అమ్మ పేరు వద్దు. ఆయన ఇప్పుడు ఆ అబ్బాయి ఈ మధ్యన సాంగ్స్ పడుతూ చాలా ట్రెండ్ అవుతున్నాడు. మా ఫ్రెండ్స్ నాకు తెగ షేర్ చేస్తాడు అనమాట. ఆ అబ్బాయి చూసి తెగ నవ్వుకుంటా. ఒరిజినల్ సాంగ్స్ మర్చిపోతాం. ఒరిజినల్ విన్నప్పుడు ఇదేంటి తప్పుగా పెట్టారు, ఆ వాయిస్ కదా ఉండాలి అన్నట్టు అయిపోతుంది అనమాట. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు ఇష్టమైన ఇన్స్టాగ్రామర్ అయితే మా ఫిలిం లో చెప్పాలంటే నేను జయకృష్ణ పేరు చెప్తా. ఉప్పెనలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ జయకృష్ణ మా ఫిలిం లో వన్ ఆఫ్ ది లీడ్. తను క్రేజీ చేస్తాడు. ఏమో నేను ఏదో తన అకౌంట్ ప్రమోట్ చేసినట్టుంది. మీరు ఫేవరెట్ అడిగారు కాబట్టి చెప్తున్నా. బేసిక్ గా నాకు అలాంటి ఫన్నీ కంటెంట్ చేసే ఇన్స్టాగ్రామర్స్ అంటే ఇష్టం, బాగా చూస్తా. ఎలాగో మనం మా మూవీ ఇంటర్వ్యూలో ఉన్నాం కాబట్టి మా మూవీ ఫేమ్ జయకృష్ణ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చాలా ఫన్ ఉంటాయి. అన్ని క్యారెక్టర్లు తనే చేస్తాడు. వాళ్ళ మదర్వి, ఫాదర్వి, ఫ్రెండ్వి, గర్ల్ ఫ్రెండ్వి, బాయ్ ఫ్రెండ్ అన్ని ఆల్రౌండర్ తనే చేస్తాడు అనమాట. సో చాలా బాగుంటాయి తన వీడియోస్. మీకు బాగా ఇష్టమైన సీరియల్లా ఒకప్పుడైతే మొగలి రేకులు. ఒకప్పుడు లాంగ్ బ్యాక్ నేను చిన్నప్పుడు చాలా ఇష్టం. మీ మదర్ సీరియల్స్ చూస్తారా? మమ్మీ అక్క ఇప్పటికే చూస్తారు. నేనే ఒక 3 years బ్యాక్ వరకు చూసేదాన్ని. తర్వాత ఇంకా మూవీస్ మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ వచ్చిందో అవి వదిలేసా. కానీ అప్పుడు దాకా మమ్మీ అక్క నేను ముగ్గురం కలిసి చూసి చెప్పుకునే వాళ్ళు ఈడు ఎలాగా అలాగా అని చెప్పి. మీ డాడీని కూడా ఇన్వాల్వ్ చేస్తారా? అప్పుడప్పుడు మా డాడీ కూడా చూసేవారు. అప్పుడప్పుడు మా డాడీ కూడా లీనమైపోయి ఈడు ఎందుకు అలా చేశాడు ఇప్పుడు అంటే, ఓ నువ్వు చూస్తున్నా మా డాడీ అనుకునేవాళ్ళు. ఆయన ఎక్కడో కూర్చొని ఫోన్ చూసుకుంటూ చూసేవారు అప్పుడప్పుడు. కొన్ని డేస్ అయిపోయిన తర్వాత ఏంటి వీడు ఇంకా చచ్చిపోలేదా అని ఏదో అడిగితే, ఓ డాడీ నువ్వు ఫాలో అవుతున్నావా అంటే, లేదు అప్పుడప్పుడు చూస్తున్నాను అంతే అంటారు. ప్రాపర్ ఒక తెలుగు ఫ్యామిలీలో ఇలాగే ఉంటాయి సీరియల్స్ చూడడం, డిస్కస్ చేసుకోవడం అంతే. మీకు బాగా ఇష్టమైన ఫ్రూట్? యాపిల్. ఓకే. అండ్ మీకు బాగా ఇష్టమైన కలర్? రెడ్ కలర్. ఏంటండి అంత వైల్డ్ చెప్తారు? ఏమో నాకు చిన్నప్పటి నుంచి రెడ్ అంటే అదొక రకమైన పిచ్చి. కాంచనాలో షాపింగ్ కావాలని చెప్పారా లేదంటే? లేదు, నాకు చాలా ఇష్టము రెడ్ అంటే. జనసేన మీ ఫ్లాగ్ కలర్ అది అలా కలిసి వచ్చింది. బేసిక్ గా నాకు చిన్నప్పటి నుంచి రెడ్ ఇష్టం. కాంచనాలో వాడు షాపింగ్ మాల్ కి వెళ్ళి ఆ రెడ్ తీయండి రెడ్ తీయండి. అలా నేను ఇప్పటికీ ఏ షాపింగ్ కి వెళ్ళినా దేనికి వెళ్ళినా నా దృష్టి మామూలుగా గర్ల్స్ కి ఎక్కువ పింక్ బ్లాక్ అంటారు. షాపింగ్ మాల్ కాదు, నేను కాంచనా లారెన్స్ కాదు, వద్దు. కానీ నేను అలాగే బిహేవ్ చేస్తా ఎక్కడికి వెళ్ళినా. రెడ్ ఉంటే వద్దు వద్దు. తెలిసిపోయిందా?
అంత ఇష్టం అన్నమాట. ఫస్ట్ రెడ్ ఇష్టం, తర్వాత బ్లాక్, పింక్. ఓకే. లేకపోతే నా షూ ఏమో చూసారండి? నేను ఇప్పుడు చూసాను యాక్చువల్లీ. రెడ్, ఏ రెడ్ చూసినా నా కాన్సన్ట్రేషన్ అలా వెళ్ళిపోతుందండి. ఓకే, అందుకే అనుకున్నా మీ రెడ్ వెనకాల బ్యాక్గ్రౌండ్. నేను అందుకే మిమ్మల్ని చూడకుండా అటు చూసి మాట్లాడుతున్నాను. రైట్, సూపర్ అండి, సూపర్ నైస్. మీరే అంటే అంతా మంచిగా నడిచింది, కానీ మీరే ఎన్ని అడిగినా గానీ మేము అడిగింది ఒకటి మాత్రం చెప్పలేదు. ఏంటి? సాంగ్ పాడమంటే మీరు పాడలేదు. నా వాయిస్ అంత బాగోదండి. అదేమన్నా సునీత గారు వాయిస్ అనుకుంటున్నారా, చిత్ర గారు వాయిస్ అనుకుంటున్నారా? అది కానీ కాదండి, పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఒకవేళ అడిగితే ఆయన పాడతారా? అడిగితే పాడతారా? నా హార్ట్ ఇలా కోసి ఇలా ఇచ్చేస్తాను ఆయనకి. మా తరపున ఒకవేళ ఏమో పవన్ కళ్యాణ్ గారు చూడొచ్చు. అమ్మా, అబ్బా, ఓ అలా కూడా అనుకుంటున్నారా? నా hope ఇంటర్వ్యూ అండి. ఆయన దాకా వెళ్ళడం, ఆయన చూడడం, అమ్మా ఏవో ఒక హోప్, అది చూసారు అనుకోండి. పవన్ కళ్యాణ్ నేను గారు. ఇప్పుడు పాడితే సేమ్ ఇన్స్టాగ్రామ్ లో అబ్బాయి ట్రెండ్ అవుతున్నాడు, అలాగే అవుతుంది నా వాయిస్. ఇప్పుడు నన్ను వేసుకుంటారు ఇప్పుడు మీమ్స్ లో, ఇది ట్రెండ్ అవుతుంది, వద్దు. నేను వాళ్ళకి మీమి కంటెంట్ All-rounder రమ్యప్రియ అని పెడతా. ఆల్రౌండర్ రమ్యప్రియ అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చారనుకో, నేను ఇంకా యాక్ట్రెస్ రమ్యప్రియ అవను, అదే అవుతాను, వద్దు. నేను మీమి కంటెంట్ అవ్వాలనుకోవట్లేదు ఎవరికి. సూపర్ అండ్ నైస్. అండ్ ఫైనల్ గా మీ సినిమా అనేది చాలా మంచి అవుట్పుట్ అనేది వచ్చింది అని చెప్పని అన్నారు. అండ్ మొత్తం అందరికీ కూడా మంచి సక్సెస్ అనేది వస్తుందని చెప్పని కోరుకుంటున్నాం, మీ టీం అందరికి కూడా. అండ్ మీకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయని చెప్పని, ఎందుకంటే చాలా యాక్టివ్ గా, మంచి జోవల్ గా, మంచి కలుపుకోరుతనంగా మాట్లాడుతూ మంచి హైపర్ యాక్టివ్ గా ఉన్నారు. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఎక్కువ, ఎందుకంటే సూపర్ రాజా గారితో చేసినప్పుడు మీరు చెప్పిన అవునవును, ఎందుకంటే ఆయన చూస్తేనే ఒక లెవెల్ ఆఫ్ ఆయన అప్పటికప్పుడు అలా మాట్లాడుతూనే ఉంటారు. సో ఆయనతో పాటు యాక్ట్ చేశారు కాబట్టి మీ యాక్టింగ్ లెవెల్స్ కూడా అర్థమైపోతుంది. సో మంచి సక్సెస్ వస్తుంది అని చెప్పని, ఈ మూవీ తర్వాత ఇంకా మంచి మంచి ఆఫర్స్ కూడా మీకు రావాలని చెప్పని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ మీ బకాసుర రెస్టారెంట్ August 8th అయితే రిలీజ్ అవుతుంది. మీరు ఆడియన్స్ కి మీ మూవీ నుంచి ఒక మాట. సో మా ఫిలిం బకాసుర రెస్టారెంట్ అయితే మీరు అనుకుంటున్న నార్మల్ హారర్ కామెడీస్ లో అయితే కాదండి, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటది. మీరు 2.5 గంటలు సినిమా చూస్తున్నారంటే మీకు ఏ సిచ్యువేషన్ లో కూడా అస్సలు బోర్ కొట్టదు, ఇది నా హామీ. మీరు సీట్ లో కూర్చున్నప్పటి నుంచి మూవీ అయిపోయే వరకు థరోలీ ఎంజాయ్ చేస్తారు. మంచి ఎమోషన్స్ ఉంటాయి, మంచి ఫన్ ఉంటది, మంచి హారర్ కూడా ఉంటది. సో ఫుల్ ప్యాకేజ్ లాగా అనమాట. మీరు పెట్టిన టికెట్ ప్రైస్ అయితే ఖచ్చితంగా వేస్ట్ అవ్వదు. అంటే నేను యాక్ట్ చేసిన పరంగా నాకు మా సినిమా గురించి తెలిసిన నాలెడ్జ్ మీద డిపెండ్ అయి చెప్తున్నాను. సో ఖచ్చితంగా August 8th చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ థియేటర్స్ కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. రైట్, మీరు కూడా చూసారు కదా మరి రమ్యప్రియ గారి మాటల్లోనే. అండ్ బకాసుర రెస్టారెంట్ మూవీ అనేది మీరు నిజంగా మీరు పెట్టుకున్న టికెట్ ప్రైస్ తో ఒక మంచి బిర్యానీ తిన్నారని చెప్పి అన్నట్టు కూడా ఫీల్ అవుతారు. సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా థియేటర్స్ కి వెళ్ళి ఖచ్చితంగా చూడాలి. August 8th అయితే మాత్రం బకాసుర రెస్టారెంట్ రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూస్తారని చెప్పి మా హైటీ తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం. మీకు కూడా మంచి సక్సెస్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.